మనం చూస్తున్నాం కుమ్మర ఘటనలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. దీక్షా శిబిరం నుంచి బాధితులు కనిపించకపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే సామాజిక వివక్ష ఆరోపణలతో ఉద్రిక్తంగా మారిన ఈ వ్యవహారం అంతా బాధితుల మిస్సింగ్తో మరింత ఉద్రిక్తతకు దారితీసిందని చెప్పుకోవాలి. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం మౌనిక ఎస్సీ కాదని, ఆమె బీసీ సామాజిక వర్గానికి చెందిన వారని స్పష్టం చేస్తున్నారు. దీంతో కేసు దిశపై కొత్త చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే బాధితులను అక్కడి నుంచి హైదరాబాద్కు ధర్మ సమాజ్ పార్టీ తరలించింది. వారి భద్రత కోసమే తరలించామని పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై డీఎస్పీ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. బాధితులకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత ధర్మ సమాజ్ పార్టీకే ఉంటుందని స్పష్టం చేశారు. గ్రామంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు బాధితుల గైర్హాజరు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. వారే స్వచ్ఛందంగా వెళ్లారా లేక భద్రతా కారణాల వల్ల తరలించారా అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. మొత్తానికి కుమ్మెర ఘటన ఇప్పుడు రాజకీయ సామాజికంగా మరింత వివాదాస్పదంగా మారింది. ఏం జరుగుతుందో చూసుకుందాం.